సబ్సిడీ పిల్లలకి సమట వైద్యం ఇదే చెప్తాడు. ఇమ్యూనిటీ చంపేట సాన్నాసి ఇమ్యూనిటీ చంపేట పిల్లలకి ఆ ఇమ్యూనిటీ సంప్రదించాలంటే ఎవడు కిలోమీటర్ దూరం ఎవరి దగ్గర తుందో ఇక్కడ తమ్ముతాడు. మదర్కి వచ్చింది రెక్టమ్ క్యాన్సర్. రెక్టమ్ అంటే టోటల్ బాడీ మొత్తం ఫంక్షనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి మన మోషన్ పైప్ ఉంటుంది కింది నుంచి వెళ్ళేది, అక్కడ వచ్చింది. సో అక్కడ వచ్చిన వాళ్ళు ఆ మోషన్ది పేపు కట్ చేసి దాన్ని బైపాస్. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న నేమ్ విఆర్కే డైట్. అలోపతితో విసిగిపోయిన చాలామంది విఆర్కే డైట్ను ఫాలో అవుతున్నారు. విఆర్కే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తన డైట్ కానీ తన సప్లిమెంట్స్ కానీ కరెక్ట్గా వాడితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఆపరేషన్లు లేకుండా దాన్ని తగ్గించేస్తా అని చెప్తున్నారు. నిజంగా ఆయన చేస్తున్నాడా? తన సప్లిమెంట్స్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు అండ్ కన్సల్టేషన్ ఫీజు ఎంత? వాడిన వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి? ఇట్లాంటి ప్రతి ఇన్ఫర్మేషన్ A to Z విఆర్కే గురించి మీకు ఎక్స్క్లూజివ్గా మేము అందిస్తున్నాం. ప్లీజ్ వాచ్. రామకృష్ణ గారి లొకేషన్ బంజారా హిల్స్లో ఉంది. గూగుల్ మ్యాప్లో ఒకసారి సెర్చ్ చేద్దాము. రామకృష్ణ హెల్త్ లైన్ సెలెక్ట్ చేస్తే మనకి ఆ లొకేషన్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి బిజినెస్ కార్డ్ చూపిస్తుంది, అక్కడ అడ్రస్ కూడా ఉంటుంది. అండ్ ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉంది. అదేవిధంగా మనకి టైమింగ్స్ కార్డ్ చూపిస్తుంది. మార్నింగ్ 9 AM కాడ నుంచి ఈవినింగ్ 6 PM వరకు. కింద చెక్ చేస్తే మనకి హెల్ప్ లైన్ కార్డ్ డిస్ప్లే చేస్తున్నారు. రైట్ సైడ్ మనం ఒకసారి చూద్దాం లొకేషన్ ఎట్లా వెళ్ళాలి అంటే. సో బండగుర్తు ఏంటంటే శబ్దాలయ స్టూడియో మీకు తెలిస్తే అదే, లేకపోతే మీరు 2 wards బసవతారక హాస్పిటల్ రోడ్లో వెళ్తే ఇది శబ్దాలయ స్టూడియో. దాని ఆపోజిట్లో ఉన్నదే ప్రసాద్ ఫిలిం ల్యాబ్. అది శబ్దాలయ స్టూడియో పక్క నుంచి మనం 2 wards బసవతారక హాస్పిటల్ రోడ్లో వెళ్తే ఫస్ట్ లెఫ్ట్లోనే రోడ్ నెంబర్ 14 అని చూపిస్తున్నాం కదా. సో అటు నుంచి మనం మూవ్ అవుతే మనము రామకృష్ణ హెల్త్ లైన్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడే మనకి రామకృష్ణ హెల్త్ లైన్ ఇక్కడ ఈ మార్కర్ చూపిస్తుంది కదా, ఇదే రామకృష్ణ. ఇదే బిల్డింగ్లో రామకృష్ణ హెల్త్ లైన్ 2nd floorలో ఉంటుంది. స్మైల్స్ అని కనిపిస్తుంది కదా, అటువైపు మనం నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్ మనకి లిఫ్ట్ కనిపిస్తుంది. ఆ లిఫ్ట్లోంచి మనం 2nd floorలోకి వెళ్తే రామకృష్ణ హెల్త్ లైన్లోకి మనం రీచ్ అవుతాం. సో వెయిట్ చేస్తున్నాము. సో లెఫ్ట్ సైడ్ స్టెప్స్ కూడా ఉంటాయి, అటు మనం పైకి ఎక్కి వెళ్ళిపోవచ్చు. సో ఇటు నుంచి మనం లోన్కి వచ్చాము. అండ్ లిఫ్ట్కి లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి, అటు నుంచి కూడా మనము నడుచుకుంటే వెళ్ళొచ్చు. బట్ మనం లిఫ్ట్లో వెళ్తాం కాబట్టి వెయిట్ చేస్తున్నాం. సో రామకృష్ణ హెల్త్ లైన్ నుంచి వచ్చినట్టున్నారు. సో వీఆర్ ఎంటరింగ్ టు ద రామకృష్ణ హెల్త్ లైన్. చాలామంది ఇక్కడ పొద్దున్న వచ్చేస్తున్నారు. సో ఇటు నుంచి లోన్కి వెళ్తే ఇదే రామకృష్ణ హెల్త్ లైన్. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మీ హెల్త్కి సంబంధించిన రిపోర్ట్స్ ప్రతిదీ క్యారీ చేయాల్సి వస్తుంది. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్తో వచ్చినా సరే లివర్ టెస్ట్ అండ్ కిడ్నీ టెస్ట్ చేయించుకుంటే మాత్రమే మీకు డైట్ అనేది ఇస్తారు. ఎందుకంటే ఆ డైట్ మీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడకుండా వాళ్ళు చూసుకోవడానికి కంపల్సరీగా లివర్ టెస్ట్ కిడ్నీ టెస్ట్ మట్టికి కంపల్సరీగా మనం చేయించుకుని అక్కడికి వెళ్ళాలి. ఈ 2 టెస్టులు లేకపోతే మీకు డైట్ అన్నది వాళ్ళు ఇవ్వరు. కంపల్సరీగా మనము లివర్ టెస్ట్ కిడ్నీ టెస్ట్ లేని అక్కడికి వెళ్ళడం అన్నది బెస్ట్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ ఈ ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్ ఫిల్ చేసి
ఈ ఫామ్తో పాటు మనం తీసుకొచ్చిన రిపోర్ట్స్ మొత్తం వాళ్ళకి ఇస్తే మనము ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. మన టర్న్ వచ్చిన తర్వాత మనకు ఈ ఫైల్ ఇచ్చి ఏ రూమ్ దగ్గరికి వెళ్ళాలో చెప్తారో ఆ రూమ్ దగ్గరికి మనం వెళ్ళి వెయిట్ చేయాలి. నన్ను పిలిచేలోపు రామకృష్ణ హెల్త్ లైన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని ఒకసారి చదవమని చెప్తారు. ఇది చదువుకుని అండ్ మన టర్న్ వచ్చిన తర్వాత మనం లోన్కి వెళ్ళడమే. మనకు సంబంధించిన రిపోర్ట్స్ మొత్తము ఈ ఫైల్లో పెట్టి మన రూమ్ రిపోర్ట్ దగ్గరికి వెళ్ళమన్నారు. రామకృష్ణ గారిని కలిసే ముందు మనల్ని అందరినీ ఒక్కొక్క రూమ్లోకి పంపిస్తారు. ఆ రూమ్స్లోనే మనకి సప్లిమెంట్స్ అండ్ డైట్ ఎట్లా మెయింటైన్ చేయాలో వాళ్ళు రాసి మనకి ఇచ్చేస్తారు. అది తీసుకుని మనము రామకృష్ణ గారిని కలవాలి అనుకుంటే రూమ్ నెంబర్ 7లోకి వెళ్ళాలి. అంతకు ముందు మన రామకృష్ణ గారిని కలవడానికి అన్నది ఛాన్సే ఉండదు. వీళ్ళందరూ వేరే రూమ్స్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. సో డైట్ అండ్ సప్లిమెంట్ రాయించుకోవడానికి. సో రూమ్ నెంబర్ 5 దగ్గర కొంతమంది, 6 దగ్గర కొంతమంది, నాకు 14 ఇచ్చారు. సో 14 అంటే హాల్, అది హాల్లో కూర్చోబెట్టారు. సో వీళ్ళందరూ ఫ్రీ అయితే నన్ను కూడా 5 6 దగ్గర పంపిస్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కన్సల్టేషన్ ఫీజు అన్నది ఇక్కడ ఏం మనకు కట్టక్కర్లేదు. మనల్ని ఇప్పుడు రూమ్ నెంబర్ 6కి వెళ్ళమన్నారు. రూమ్ నెంబర్ 6కి వెళ్ళి మన రిపోర్ట్స్ అన్ని చూపిస్తే మనకి సప్లిమెంట్స్ అండ్ డైట్ అన్నది ఇస్తారు. ఇది ఒకటే ఇచ్చారు. ఇది టిక్ కొట్టి ఇట్లా ఈ 2 టెస్టులు చేయించుకోమన్నారు. అప్పుడు ఇవి తీసుకొచ్చాను నేను ఆ టైంలో. ఇవి ఓకే, ఇవి కావాలన్నారు. ఇది ఎప్పుడుది టెస్ట్? రీసెంట్గా వాళ్ళు సప్లిమెంట్స్ ఇవ్వాలన్నా, డైట్ మనకి రాయాలన్నా, లివర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్ కంపల్సరీ. ఆ 2 లేవు కాబట్టి అవి చేయించుకుని రమ్మన్నారు. చేయించుకొచ్చిన తర్వాత నాకు ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. దీంట్లో సప్లిమెంట్స్ అండ్ డైట్ ఎట్లా చేయాలని రాశారు. దీన్ని తీసుకుని మనము మన ప్రాబ్లం మళ్ళీ రామకృష్ణ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రామకృష్ణ గారి రూమ్ నెంబర్ 7లోకి మనం వెళ్ళచ్చు. మనకు ఆల్రెడీ ప్రిస్క్రిప్షన్లో సప్లిమెంట్స్ అంటే మెడిసిన్స్, డైట్ ఎట్లా చేయాలి అన్నది ప్రిస్క్రిప్షన్లో రాసేసారు. మనం రామకృష్ణ గారి దగ్గరికి ఎందుకు వెళ్తామంటే వీటిలో ఏదైనా చేంజెస్, మన ప్రాబ్లం చెప్పిన తర్వాత చేంజెస్ ఉంటే ఆయన చేస్తారు. 99.9% అన్నది ప్రిస్క్రిప్షన్లో చేంజ్ అన్నది ఏమీ ఉండదు. రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి సాటిస్ఫై అయ్యి బయటికి వెళ్ళి మెడిసిన్ కొనుక్కున్న తర్వాత డైట్ ఎట్లా చేయాలనేది న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం తప్ప ఏమి ఉండదు. ఇమ్యూనో సబ్స్టెంట్ పిల్లలకి సమట వైద్యం ఇదే చెప్తారండి. ఇమ్యూనిటీ చంపేట సాన్నాసులని ఇమ్యూనిటీ చంపేట పిల్లలకి ఆ ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ వాడితే ఎవడు కిలోమీటర్ దూరం ఎవరి దగ్గర తుందో ఈడు తమ్ముతాడు ఈడు వాడికి వచ్చేస్తుంది అటాక్. అవసరమా? ఇమ్యూనిటీ చచ్చిపోతే మనిషి ఆడతారు కదా. అంతేనా? సూపర్. ఒక్కసారి ఆడి చప్పట్లు పట్టండి. కొంచెం పెరిగితే అయిపోతుందిరా. అది ఒకటి లెక్క ఏం పర్లా బాగుంటే వెళ్ళొచ్చు. ఒమాన్ వెళ్ళొచ్చు. అంటే 3 months చేసిన తర్వాత 3 months చేసిన తర్వాత 3 months అయినా నేను పంపిస్తాను. అక్కడ కూడా కట్టింగ్ చేస్తాను. 1 monthలో పడుతుంది. 1 month చాలా ఎక్కువ. ఇక్కడ మనము మెడిసిన్స్ అంటే సప్లిమెంట్స్ తీసుకొని తర్వాత డైట్ ఎట్లా చేయాలన్నది న్యూట్రిషన్ దగ్గర పంపిస్తారు. అతను మనకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎట్లా వాడాలి ఏంటి అన్నది. వాటితో స్టార్ట్ చేసిన తర్వాత మనకి మెటబాలిజం మొత్తం చేంజ్ అయిపోతుంది. సో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, దానికి ఏ విధంగా మెడిసిన్స్ వాడాలి మొత్తం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
వాళ్ళు చెప్పిన విధంగా మనం డైటు అండ్ సప్లిమెంట్స్ తీసుకుంటే వితిన్ 3 monthsలో ఏ ప్రాబ్లం అయినా 70% క్యూర్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ. సప్లిమెంట్ కాస్ట్ డిపెండింగ్ ఆన్ మన డిసీజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మినిమమ్ ఎంత హీనంగా చూసుకున్నా ఫస్ట్ మంత్ మటుకు 20,000 to 25,000 బిలోనే ఉంటుంది ఫస్ట్ మంత్ మటుకు. నెక్స్ట్ మంత్ నుంచి ఛార్జ్ అవుతుంది. ఇది డిపెండింగ్ ఆన్ మన డిసీజ్ని బట్టి వేరీ అవుతుంది. ఒకసారి మనం వాడిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో నేను రూమ్ నెంబర్ 13లో కొంతమందితో మాట్లాడాను. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. ఓకే, క్యాన్సర్ది ఇది 1.3కి తగ్గిపోయింది. 4 cm నుంచి 1.3కి 1.3 సెంటీమీటర్. స్ప్రెడ్డింగ్ ఇంటెన్సిటీ అని ఒక నెంబర్ ఫిగర్ ఉంది. అది 28 ఏమో అంటే 32 సంథింగ్ అట్లా ఉంటే అది 22కు ఏమో వచ్చింది. అంటే దాని శక్తి తగ్గిపోయి. ఓకే ఓకే. ప్లస్ వీళ్ళు డైట్ ఇచ్చేసి చాలా పర్ఫెక్ట్ ఇస్తారు. అదొకటి చాలా నచ్చింది. ఓకే. మేము నిమ్స్ హాస్పిటల్కి ఒక 6 months తిరిగినాము. మా మదర్కి నేనే తీసుకొచ్చి ఫ్రూట్స్ ఇస్తుండే, అవి ఇస్తుండే అన్నీ తిను గట్టిగా. హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పకపోతుండే, కానీ ఆ ఫ్రూట్స్లోనే గ్లూకోజ్ ఉంటుంది. ఆ గ్లూకోజ్ మనమే ఇచ్చి మనమే ఇంకా దాన్ని క్యాన్సర్ సెల్స్ పెంచినట్టు. ఓకే. అట్లా పెద్ద పెద్ద నిమ్స్ హాస్పిటల్లో కూడా వాళ్ళు లేదు, ఒక క్లారిటీ లేదు. అంటే ఇట్లా ఇది తినాలి, ఇది తినాలి. ఓకే. సో వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. రావడం, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఆపరేషన్, మళ్ళీ కీమోథెరపీ, పేషెంట్ పంపించాలి. ఈ ప్రాసెస్ తప్ప ఇంకేం చేయరు వాళ్ళు. ఓకే. ఈ ప్రాసెస్ వాళ్ళకు హై నుంచి వస్తాయంట. ఆ ప్రకారం చేయాలి. అది ప్రకారం ఏమైనా డాక్టర్ చేస్తే వాళ్ళకు కేసు రిజిస్టర్డ్ అవుతుంది. ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. సో వాళ్ళు ఒక సిస్టమ్ తయారైపోయింది. సిస్టమ్ అట్లా చేస్తున్నాం. కీమియోస్ అవి ఇవి ఇచ్చినాం. ఏం అంత పర్ఫెక్ట్ ఏం అంత ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ కూడా ఎట్లా ఉంది, మా మదర్కి వచ్చింది రెక్టమ్ క్యాన్సర్. రెక్టమ్ అంటే టోటల్ బాడీ మొత్తం ఫంక్షనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి మన మోషన్ పైప్ ఉంటుంది, కింది నుంచి వెళ్ళేది, అక్కడ వచ్చింది. సో అక్కడ వస్తున్నారు వాళ్ళు. ఆ మోషన్ది టేపు కట్ చేసి దాన్ని బైపాస్ లాగా బయటకు చేస్తామన్నారు. అంటే మోషన్ మొత్తం బయటనే ఉంటుందన్నమాట. 6 months అట్లా. దాని తర్వాత మళ్ళీ ఆ పేగు అంతా ట్యూన్ అయిన తర్వాత చేస్తామని మళ్ళీ కట్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తాము. అందులో మళ్ళీ చాలా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అందులో ఏదైనా ప్రాపర్గా నీట్నెస్ అవి మెయింటైన్ చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వస్తే మొత్తం ఖరాబ్ చేసేస్తుంది ఒకటి. ఓకే. దాని తర్వాత సైకలాజికల్గా మంచి బాగా దెబ్బతింటాడు. అది పెట్టిన తర్వాత ఎక్కడ వెళ్ళలేడు. 6 months అంటున్నా. 6 months వెళ్ళి ఒక్కోసారి పర్మనెంట్ కూడా కావచ్చు. డాక్టర్స్ అంటారు, ఈ పేషెంట్ ముఖ్యమా లేకపోతే ఇది ముఖ్యమా అట్లా. సో అవన్నీ చెప్తున్నారు. మేము దాన్ని కూడా సరే ఓకే అన్నాం. మదర్కి మంచిగా ఉంటే ఏముంది, ఇవన్నీ మదర్దే కదా, చేద్దాం ఇట్లా ఏం అనుకున్నాం. దాని తర్వాత అది అట్లా చేస్తే వాళ్ళ ప్రాసెస్ చేస్తే అది అక్కడ తగ్గుతుందేమో, కానీ మళ్ళీ వేరే దగ్గరికి వస్తుంది క్యాన్సర్ అనేది. చేయించలేదు. అదే మూమెంట్లో ఉండే, అదే ఫేస్లో. ఇక్కడ చేసాం కరెక్టే, కానీ ఇక్కడ చేస్తే ఇక్కడ రాదని గ్యారంటీ ఏం లేదు. ఓకే ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకెక్కడ వెళ్తాను గ్యారంటీ లేదు. రేడియేషన్ కీమోథెరపీ వెళ్ళినప్పుడు ఇట్లనే అందరు కూర్చుంటూ ఉండే, ఇట్లనే మాట్లాడుతుంది ఏమైందమ్మా, అమ్మకి ఇక్కడ గడ్డ ఉందమ్మా, ఇది తగ్గింది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ తగ్గింది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వచ్చి వచ్చిందని చాలామంది చెప్తున్నారు. దాని తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేసినాం కొంచెం యూట్యూబ్లోనే. అదే చేస్తే ఈ ప్రాసెస్ కరెక్ట్ వాళ్ళు వెళ్తున్నారు డాక్టర్స్, అది కరెక్ట్ కాదని తెలిసింది. ఓకే. దాన్ని మంచిగా క్యాచ్ చేసుకునే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్. అంతే కదా, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా ఒక మాస్ నడుస్తుంది, అంతా రాంగ్. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం చాలా వీళ్ళ వీడియోస్ డైట్ ఇంపార్టెంట్ అని తెలుసు. వీళ్ళు ఒక 3-4 hours ఒక వీడియో ఉంటుంది. వీళ్ళకి మీరున్నాను
3 hours ఒక వీడియో ఉంటుంది ఇలా క్యాన్సర్కి షుగర్కి సంబంధించి సపరేట్ వీడియోస్ ఉన్నాయి. ఓకే. 3 hours చూపిస్తారు వీళ్ళు ఫస్ట్ అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రాకుంటే ఏం చేయాలి అన్నీ ఒక 3 hours వీడియో ఉంటుంది. ఓకే. ఆ 3 hours వీడియో చేసిన తర్వాత చాలా అండర్స్టాండింగ్ వచ్చినాము. అక్కడికి వెళ్తే అది టెంపరీ ప్రాబ్లమే, దాంతోపాటు ఇంకా మనం వేరే ప్రాబ్లమ్స్ కూడా సైకలాజికల్ అవన్నీ చేస్తున్నాం. ఇది ట్రై చేస్తామంటే మేము ఇది చేసినాము. చేస్తుంటే మాకు రిజల్ట్స్ అనేది వీళ్ళు చెప్పే విధానం అంతా కరెక్ట్ అనిపించింది. ఓకే. లోపల గ్లూకోజ్ వెళ్తే క్యాన్సర్ సెల్స్ పెరిగిపోతుంది. ఓకే. సింపుల్. మీరు క్యాన్సర్ సెల్స్ పెరగకుండా అంటే గ్లూకోజ్ ఇవ్వద్దు. డైరెక్ట్ గ్లూకోజ్ ఉండదు. సో మా మదర్ 1 year నుంచి గ్లూకోజ్ తింటలేదు, అన్నం తింటలేదు, టీ తాగట్లేదు, ఇంకేం చేసలేదు. ఎగ్స్, చికెన్, మటన్, బోన్స్, అది ఫిష్ ఇవే ఓకే. అంటే మాకు రిజల్ట్స్ లాస్ట్ 3 months బ్యాక్ మేము పెట్ స్కాన్ అని ఒకటి ఉంటుంది, ఆ స్కాన్ చేస్తే మనకు తెలుసు అన్నమాట ఇంకా అది చేయించాము. 4 centimeters ఉన్నాయి, 1.3కి వచ్చింది. 6 monthsలో 6 months 8 months 10 months అయింది. ఓకే. యాక్చువల్లీ 1 year లో మేము 8 months ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అట్లా 10 days గ్యాప్ 10 days అట్లా మంచిగా అనిపించింది. ఫేస్లో కూడా చాలా డిఫరెంట్ వచ్చేసింది. ఆమెని బట్టలు ఉతుకుతుంది, చిన్న పిల్లల్ని కూడా హ్యాండిల్ చేసుకుంటుంది ఈజీగా. అంతకుముందు చేస్తుంటే కొంచెం వీక్ అనిపిస్తుంది, ఇప్పుడు హెల్దీగా కంటిన్యూ ఇమ్యూనిటీ పవర్ వచ్చింది అంత. ఇప్పుడు మేము సైకలాజికల్ మేము కూడా చాలా సఫర్ అయినాం. ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అసలు మర్చిపోయినాం ఆమె క్యాన్సర్ ఉన్నాం. ఆమె గట్టిగా మాట్లాడేస్తున్నాం మేము ముందు కొంచెం అట్లాంటి కోపం చేస్తున్నాం. ఇక్కడ చెప్తున్నారు గుడ్డిగా తన డైట్ని కానీ తన సప్లిమెంట్స్ కానీ వాడద్దు అంటున్నారు. మీరు వాడితే కరెక్ట్గా 1 month వాడి బ్లడ్ రిపోర్ట్స్లో మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటేనే తన డైట్ని కంటిన్యూ చేయమంటున్నారు. అలోపతిలో లక్షలు తగలేసే బదులు 1 month విఆర్కే డైట్ని ఫాలో అయ్యి ఇంప్రూవ్మెంట్ ఉంటేనే మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.